ఉయ్యలవాడ నరసింహారెడ్డి గురించి ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. స్వతంత్రానికి పూర్వం మన ప్రాంతంలో బ్రిటిష్ అరాచక పాలన కొనసాగుతున్న సందర్భంలో బ్రిటిష్ పాలకులకు కంటి మీద కునుకు లేకుండా చేసిన వ్యక్తి ఉయ్యలవాడ నరసింహారెడ్డి. అతడే ఒక సైన్యంగా ఆంగ్లేయుల మీద తిరుగుబాటు చేశాడు. ఇతని మీద పగ పెంచుకున్న బ్రిటిషర్లు ఇతనిని బంధించి ఉరిశిక్ష వేసి తలను శరీరం నుండి వేరు చేసి కోయిలకుంట్ల కోటలోని ఉరికొయ్యకు వేలాడదీశారు. 1847లో ఉరి వేస్తే ఇతని తలను 1877 వరకు అలాగే వేలాడదీశారు. అంటే 30 సంవత్సరాల పాటు ఉయ్యలవాడ నరసింహారెడ్డి తలను వేలాడదీసే ఉంచారు. ఉయ్యలవాడ నరసింహారెడ్డి గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవాలంటే మీరు ఈ వీడియో చూడాల్సిందే. కానీ అంతకంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఉయ్యలవాడ నరసింహారెడ్డి రాయలసీమలో స్థానిక నాయకులుగా వ్యవహరించే బాలగాండ్లలో ఒకడు. 18వ శతాబ్దంలో నిజాము నవాబు రాయలసీమ ప్రాంతాలను బ్రిటిష్ వారికి అప్పగించడంతో పాలగాలు బ్రిటిష్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చారు. బ్రిటిష్ ప్రభుత్వం వారి ఆస్తులు మాన్యాలపై కన్నేసి వాటిని ఆక్రమించుకునే ఉద్దేశంతో వారి అధికారులకు కోత విధిస్తూ పాలగాల వ్యవస్థను రద్దు చేసి వారికి నెలవారీ భరణాల ఏర్పాటు చేసింది. తమ మీద ఆధిపత్యాన్ని ప్రదర్శించే బ్రిటిష్ పాలకులంటే నరసింహారెడ్డికి గిట్టేది కాదు. దాదాపు 66 గ్రామాలకు నాయకుడిగా ఉన్న నరసింహారెడ్డి ప్రజలకు రక్షణగా ఉండేవాడు. తన నెలసరి భరణం కొరకు అనుచరుణ్ణి 1846 జూన్లో కోయిలకుంట్ల ఖజానాకు పంపుతాడు నరసింహారెడ్డి. అక్కడ తహసీల్దారు ఆ వ్యక్తిని తిట్టి నరసింహారెడ్డి వస్తేనే ఇస్తాను పొమ్మనడంతో అప్పటికే ఆంగ్లేయుల పాలన మీద కోపంగా ఉన్న ఉయ్యలవాడ తిరుగుబాటు జెండాను ఎగరవేస్తాడు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఉన్న కొంతమంది చిన్న చిన్న రాజులతో మాట్లాడి ఓ సంస్థను ఏర్పాటు చేశాడు. 1846 జూలై 10వ తేదీ రెడ్డి 500 మంది సైన్యంతో కోయిలకుంట్ల ఖజానాపై దాడి చేసి సిబ్బందిని చంపి ఖజానాలోని 800 రూపాయలను తీసుకెళ్తాడు. బ్రిటిష్ ప్రభుత్వం రెడ్డిని పట్టుకోవడానికి సైన్యాన్ని దింపింది. అతనిని పట్టి ఇచ్చిన వారికి 1000 రూపాయల బహుమానాన్ని కూడా ప్రకటించింది. అప్పటికే అతని కుటుంబాన్ని బంధిస్తారు బ్రిటిష్ పాలకులు. 1846 అక్టోబర్ 6న నల్లమల కొండల్లోని జగన్నాథయంలో ఉన్నాడని తెలుసుకున్న కడప యాక్టింగ్ కలెక్టర్ కాక్రేన్ సైన్యంతో ముట్టడించి రెడ్డిని బంధించారు. 1847 ఫిబ్రవరి 22న ఉదయం 7 గంటలకు ఉయ్యలవాడ నరసింహారెడ్డిని బహిరంగంగా ఉరితీసింది బ్రిటిష్ ప్రభుత్వం. విప్లవకారుల్ని భయభ్రాంతులను చేయడానికి నరసింహారెడ్డి తలను 1877 దాకా కోయిలకుంట్ల కోటలో ఉరికొయ్యకు వేలాడదీసే ఉంచారు. ఉయ్యలవాడ మరణించి ఉండొచ్చు కానీ జానపద వీరగాథల్లో మరణం లేని పోరాట వీరుడు అతను. బ్రిటిష్ సైన్యాన్ని ఎదిరించొచ్చని స్ఫూర్తినిచ్చిన విప్లవ యోధుడు. భారతీయుల సత్తా ఎలా ఉంటుందో ఆంగ్లేయులకు రుచి చూపించిన దీశాలి అతడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.